బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ అరెస్టుతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ని బెంగళూరు సమీపంలో నిన్న అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. బెంగళూరులో అరెస్ట్ చేశారు అని, కేరళలో అరెస్ట్ చేశారని ఇలా వార్తలు వచ్చాయి. అయితే కేరళలోనే అరెస్ట్ చేశారు అనే సమాచారం కూడా వస్తుంది. ఆయనను అరెస్ట్ చేసి నెల్లూరుకి తీసుకొచ్చారు. ఈరోజు కోర్టులో హాజరుపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాకాని గోవర్ధన్ని అరెస్ట్ చేస్తున్నప్పటి దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో వెంకటాచలం పిహెచ్సిలో ఆసుపత్రిలో కాకాని గోవర్ధన్కు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. నెల్లూరు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి కాకాని గోవర్ధన్ని తరలించారు. అక్కడికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. పోలీస్ శిక్షణ కేంద్రానికి దగ్గరలో 1 కిలోమీటర్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించడం లేదు. కిలోమీటర్ దూరంలోనే, డీటీసీకి కిలోమీటర్ దూరంలోనే వాహనాలన్నీ కూడా నిలిపివేశారు. అక్రమ మైనింగ్ చేసిన దాన్ని అక్రమ పద్ధతుల్లో తరలించడం, అక్రమ బ్లాస్టింగ్, ఈ కేసులపై కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వెంకటగిరి కోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కాకాని గోవర్ధన్ అరెస్టుని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది కూటమి ప్రభుత్వం అని వైసీపీ నేతలు అంటున్నారు. అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ మంత్రి అనిల్ అంటున్నారు. గోవర్ధన్ రెడ్డికి అండగా నిలబడతామని మాజీ మంత్రి అనిల్ కుమార్ అంటున్నారు. అరెస్టులపై పోలీసులు అధికారిక బులెటిన్ రిలీజ్ చేయాలి అని అనిల్ కుమార్ అంటూ ఉన్నారు. కాకాని గోవర్ధన్ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గయాజ్ అందిస్తారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న బెంగళూరులో అరెస్ట్ చేశారు. రాత్రి 3 గంటలప్పుడు టీటీసీ దగ్గర తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది. నెల్లూరు శివారు ప్రాంతాల్లో ఉన్న పోలీస్ ట్రైనింగ్ శిక్షణ కేంద్రంలో ఉంచడం జరిగింది. అయితే పోలీసులు చాలా రహస్యంగా ఎవరికి తెలియకుండా 3 గంటలప్పుడు తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ డిటీసీ నుంచి సుమారు 1 కిలోమీటర్ వరకు ఎవరిని కూడా వెళ్ళనీయడం లేదు. కనీసం మీడియా వాళ్ళని కూడా వెళ్ళనీయడం లేదు. అయితే రాత్రి 3 గంటల సమయంలో వెంకటాచలంలోని ప్రాథమిక వైద్యశాలలో కూడా ఆయనకు చికిత్స చేయడం జరిగింది. 8 గంటలకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టులో హాజరుపడతారు. అక్కడి నుంచి ఆయన్ని మళ్ళీ రాజమండ్రి జైలుగా లేదంటే కడప జైలుకి తీసుకెళ్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద మైనింగ్ అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే పొదలకూరు మండలం వరదాపురం రుస్తుం అక్రమ మైనింగ్లో అక్రమంగా ఆయన పెద్ద ఎత్తున వైట్ క్వార్జ్ విదేశాలకు తరలించి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారన్న అభియోగం అతని మీద ఉంది. అదేవిధంగా రుస్తుం మైనింగ్ యాజమాని విద్యాకిరణ్ ఫిర్యాదు మేరకు, అదేవిధంగా మైనింగ్ ఏడి బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 2వ తేదీన ఆయన మీద కేసు నమోదు అవ్వడం జరిగింది. అయితే మార్చి 23న కాకాని మీద కేసు నమోదు అవ్వడం జరిగింది. ఆయన A4గా కాకాని పేరు నమోదు చేయడం జరిగింది. ఆయన అప్పుడు రుస్తుం మైనింగ్లో వైట్ క్వార్జీ చైనాకి తరలించి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారనేది కూడా ఇచ్చేశారు. అయితే అతనికి ఇప్పటికే 3 సార్లు నోటీసు ఇవ్వడం జరిగింది. నోటీసులకు ఆయనకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మార్చి 1వ తేదీన ఆయన ఇంటికి నోటీసు అతికించిపోవడం జరిగింది. తర్వాత ఆయన హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి కూడా ఇచ్చేయడం. ఇప్పటికి 3 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఎలాంటి సమాధానం లేదు. దీంతో అతని కోసం పోలీసులు గత 2 నెలల నుంచి అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా 7 బృందాలను కూడా ఏర్పాటు చేసి కర్ణాటక, తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అతన్ని అరెస్ట్ చేసేందుకు 7 బృందాలుగా పోలీసులు అయితే చేస్తున్నారు. నిన్న రాత్రి అతన్ని బెంగళూరు వద్ద అరెస్ట్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అరెస్ట్ చేసి నేరుగా పోలీసులు ఇక్కడ డిటీసీ ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఉదయం 5 గంటల నుంచి ఆయనకు విచారణ కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు ఈ ప్రాంతాన్ని ఎవరిని వెళ్ళనీయకుండా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉంచి ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి కలవనీయకుండా సుమారు 1-2 కిలోమీటర్ల వరకు ఎవరిని అటు కనీసం వాహనాలను కూడా వెళ్ళనీయకుండా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నాము. మనం చూస్తున్నాము ఇక్కడ అంటే ఇక్కడ డిటీసీ
ఇది ఉంది. అయితే అందులో కాకాని గోవర్ధన్ రెడ్డి విచారిస్తున్నారు. ఇటు చుట్టూ పోలీసులను భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరిని వెళ్ళనీయకుండా తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు. కనీసం మీడియాను అటువైపు వెళ్ళనీయకుండా కూడా పోలీసు గట్టి భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు ఈ ప్రాంతానికి రాకుండా వాళ్ళను కూడా ఈ ప్రాంతంలో 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. అదేవిధంగా వెంకటగిరి కోర్టు వద్ద కూడా భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఎక్కడ ఏదైనా అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అవ్వడంతో ఏదైనా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేసే అవకాశాలు ఉంటాయనే ముందుగానే గట్టు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ కేసుతో పాటు వెంకటాచలము అదేవిధంగా కావుల్లో కూడా కేసులు నమోదై ఉన్నాయి. అతని మీద అంటే ప్రధానంగా అతను అక్రమ మైనింగ్తో పాటు ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఆయనకు ఖచ్చితంగా రిమైండ్ చెప్పే అవకాశాలు ఉన్నాయని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఆయన్ని నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకుండా రాజమండ్రి లేదంటే కడప జైలుకి తరలించే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు. కాకాని గోవర్ధన్ అరెస్టుని వైసీపీ నాయకులు ఖండిస్తూ ఉన్నారు. ఇవి అక్రమ అరెస్టులు. దీనిపై ఈ అక్రమ అరెస్టులపై పోలీసులు బులెటిన్ విడుదల చేయాలి అంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. కాకాని గోవర్ధన్ తప్పించుకుని తిరుగుతున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాని గోవర్ధన్ ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలం కావడంతో కాకాని గోవర్ధన్ని నిన్న బెంగళూరు సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నెల్లూరు తరలించారు. ఈరోజు కోర్టులో హాజరుపరచబోతున్నారు. దీంతో నెల్లూరులో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అయితే కాకాని గోవర్ధన్తో పాటు వైసీపీ నేతల అరెస్టులను మాజీ మంత్రి అనిల్ ఖండించారు. ఒకసారి ఈ అరెస్టులపై మాజీ మంత్రి అనిల్ ఏమన్నారో చూద్దాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తా ఉన్నాం. మాజీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలు కానీ చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తా ఉన్నారు, ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి లేకుండా సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తా ఉన్నారు. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 2 నెలల క్రితం కేసు కట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళని వ్యక్తి, అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం, దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, అన్ని కూడా కేసులు పెట్టడం కూడా చూసాం. కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు, ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది. అది అందులో భాగంగానే ఏదైతే జిల్లాధ్యక్షుల వారు కానీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగా కోర్టు సెలవులు రావడం, కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం, అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరి వేళ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా చూస్తానే వింటా ఉన్నాం. అదే కొంత అధికారులు కూడా ప్రెస్ లో కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశారని చెప్పి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం. సరే రైట్, అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా జ్యుడిషియల్ లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వంలో కూడా గోవర్ధన్ అండగా ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఏదైతే జరుగుతున్న వాటి మీద కలిసికట్టుగానే మేము ఇచ్చేస్తాం. తప్పకుండా ఏదైతే కోర్సు అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ, ఎందుకంటే ఒక జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడు అరెస్ట్ చేసాం లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటికి వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు, డీటీసీలో పెట్టారనో లేదని రకరకాలు వింటా ఉన్నాం. అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్ గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్ లో కేసు ఉందా ఏదో తొందరగా దాన్ని ఇమీడియట్ గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పిన అందరం కూడా అనుకుంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం. ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
క్యాడర్ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేదు. మేమందరం కూడా కలిసిగానే ఉంటాం. అందరం కూడా మా అందరి కలిసికట్టుగా సపోర్ట్ గోవర్ధనానికి ఎప్పుడు ఉంటాం. ఈ రాష్ట్రంలో గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.